న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం. అమ్ముకునే వారికి తప్ప ఆఖరితో ఉన్న వారికి బియ్యం ఇవ్వాలి. సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. సన్న బియ్యంలో కేంద్రానిదే అధిక వాటా. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద పంపిణీ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం, తడిసిన ధాన్యం, నేల కొరిగిన పంట. ఆందోళనలో రైతులు. ఆదుకోవాలని విన్నపం. భారతదేశ రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని పేర్కొన్నారు. ప్రజలకు కావలసిన హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలను పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం లిఖించబడిన రాజ్యాంగంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ అమల్లోకి తేవడం జరిగిందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ఈ పాదయాత్రను చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో మరి ఏఐసిసి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు నిర్ణయించినటువంటి ప్రోగ్రాం, యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనం అమలు పరుచుకొని 75 సంవత్సరాలు అయింది. సో ఈ 75 సంవత్సరాలలో భారత రాజ్యాంగానికి ఎంత మంచి పేరుందంటే ఇవాళ భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన తర్వాతనే అమెరికా కానీ ఇంకా వేరే దేశాలు. అది కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది ఈ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అంత మంచి రాజ్యాంగం. మీరు చూస్తే గతంలో 75 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రజాస్వామ్యం వెల్లువిరుతూ మీరు అందరూ కూడా ఎన్నికల ప్రక్రియ కానీ మరి నూతన ప్రభుత్వాలు ఏర్పడడం కానీ జరిగింది. అంటే అంత మంచి రాజ్యాంగం, ప్రపంచ వ్యాప్తంగానే ఒక మంచి పేరున్నటువంటి రాజ్యాంగము, స్టేబుల్ రాజ్యాంగం. ముఖ్యంగా దాంట్లో కారణం ఏంటిది? ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అంటే బ్రాడ్గా విభజిస్తే ముఖ్యంగా ఇక్కడ రాసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మరి అన్నిటికి అతీతంగా కూడా ప్రతి భారతీయ పౌరునికి సమానమైన హక్కులు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో మొట్టమొదటి. ప్రాథమిక హక్కులునే మనకు. ఆ ప్రాథమిక హక్కులు ఎవరైనా, ఒక కోటీశ్వరుడైనా, ఒక పేదవానికైనా, పూరి గుడిసెలో ఉన్నవాడైనా, మరి దళిత బిడ్డ అయినా కానీ, ఇంకెవరైనా కానీ గిరిజనుడైనా, మరి మైనారిటీ అయినా అందరు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే రాజ్యాంగంలో మొట్టమొదటిది. సెకండ్ ఇంకోటి ఏంటంటే అందరికి కూడా సమాన అవకాశాలు రావాలి. ఈ దేశ సంపదను అందరికీ సమానంగా పంచాలి. ఈ దేశ సంపదలో అందరూ భాగస్వామ్యాలు కావాలి. మరి అందరు కూడా దేశంలో భాగస్వామ్యం ఉండాలి. రాజకీయంగా కానీ, మరి పరిపాలనలో కానీ, మరి
అన్ని విధాలుగా రాజ్యాంగంలో మరి అంటే మన భారతదేశ ప్రభుత్వంలో అందరు భాగస్వాములు కావాలని చెప్పి రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని. ఇది ఈ విధంగా ఉంటే బాపూజీ మీకు అందరూ కూడా తెలుసు, మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ఇవాళ యావత్ ప్రపంచంలోనే ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా, ఒక నెల్సన్ మండేలాతో, ఒక మార్టిన్ లూథర్ కింగ్తో కంటే ఎక్కువ కూడా యావత్ ప్రపంచ దేశాలు గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించినటువంటి సందర్భం. మనము గాంధీజీ గారు ఏమన్నారు, ఫస్ట్ అహింస, మనం హింసతోని పోరాటం చేయలేము, మనం ప్రేమతోని పోరాటం చేయాలి, అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. సెకండ్, గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏంటిది, ఇన్కోఆపరేషన్, అంటే ఈ సత్యాగ్రహం టైప్. ఏదైనా మనము అందరం ఐక్యంగా మరి అహింసా విధానంలో మనము ఈ ఏమంటారు సత్యాగ్రహ విధానంలో మనము ముందుకు పోదామని చెప్పి ఆయన సిద్ధాంతం ద్వారానే మనము 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని మనం పారదోలేం. ఇవాళ 1924లో మన మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండే. ఇవాళ మనం 25లో ఉన్నాం. కరెక్ట్ 100 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉండే. ఇవాళ అయితే వాళ్ళ ఆశయాలు, మహాత్మా గాంధీ గారి ఆశయాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, మరి వాళ్ళంతా పెద్ద ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ వాళ్ళని కూడా నిర్వీర్యం అవుతా ఉన్నాయి వాళ్ళ బీజేపీ ప్రభుత్వంలో. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు దేశాన్ని విభజించాలంటున్నారు కుల మతాల పేరు మీద, ఒకవైపు రాజ్యాంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, అంటే అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, ఇవాళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా మార్పు చేసి మరియు అంటే దీన్ని రాజ్యాంగాన్ని మార్చి అవసరం ఉంటే సమాన అవకాశం లేకుండా రిజర్వేషన్ కూడా మార్చాలనే ఆలోచనలో వాళ్ళు ఇవాళ ఉన్నారు. అదే ఇలా అంటే బాపూజీ గారి యొక్క ఆశయాలను, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, మన రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో దొక్కాలని ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని మనం అడ్డుకోవడానికే ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతి గ్రామంలో ఆఖరితో అన్నం తినే వారికి తప్ప డబ్బుల కోసం బియ్యం అమ్ముకునే వారికి బియ్యం అందించరాదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. దొడ్డు రకం బియ్యం అందించడం వల్ల వాటిని తీసుకునే వారు బయట మార్కెట్లో విక్రయిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆర్మూర్ పట్టణంలో రేషన్ షాప్ లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు అబద్ధపు మాటలు నమ్మవద్దని సూచించారు. ప్రజలు ఎవరు కూడా బియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్ అధికారులు పాల్గొన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, దీంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చేది 5 కిలోలు ఒక మనిషికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో. ఈ 50 రూపాయల కిలో బియ్యం ఏదైతే మేము కొంటున్నామో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 40 రూపాయలు ఇస్తుంది 1 కిలోకు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇదిగో దానికి ఇప్పుడే ఉదాహరణ, రెండు అంటే 12 కిలోల బియ్యంలా కేంద్ర ప్రభుత్వము 375 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 84 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఇది తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా ఆర్మూరు ప్రజలు చవకవారు ప్రకటనలు, అబద్ధపు మాటలు, అబద్ధ మోసాలు నమ్మకూడదు. మీ ఇళ్లలో మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే, చదువుకున్న బిడ్డలుంటే వాళ్ళకి చెప్పండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పావల రాష్ట్రము, ముప్పావుల కేంద్రము. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రజా ప్రభుత్వాలే కాబట్టి మోసపూరిత మాటలకు లోను కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీ గురించి కిలోకు 40 రూపాయలు, ఒక్క మనిషికి 5 కిలోలు ఇస్తున్నారు. కాబట్టి ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతకు ముందు కదా దళారులకు, స్మగ్లర్లకు ఆ బియ్యం బాగాలేదని అమ్ముకున్నారు. ఇక ముందు అట్లా అమ్ముకోకండి. ఇది ఒక బలవర్ధకమైన బియ్యము, ఎందుకంటే దీంట్లో ఫోర్టిఫైడ్ రైస్ కలుస్తుంది. వర్ణి మండలం జకోరా జలాల్పూర్ గ్రామాలలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు.
ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సన్న రకం దొడ్డ రకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ ట్యాగ్ అయ్యిందా, కొత్త గన్ని బ్యాగులు అందాయా అని ఆరాధిస్తారు. గత ఏడాది ఇదే సీజన్లో ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, ఈసారి రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తరలించేందుకు అవకాశం ఉంది అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుండి వివరాలు సేకరించారు. కొనుగోలు కేంద్రాలకు కాకుండా రైతులు ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారా అని కలెక్టర్ ప్రశ్నించగా, అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉండడంతో కొంతమంది రైతులు ధాన్యం తడిచిపోతుందనే ఉద్దేశంతో పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, అత్యధిక మంది కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తెస్తున్నారని స్థానిక అధికారులు సమాధానమిచ్చారు. తేమ కొలిచే యంత్రం ద్వారా ధాన్యం తేమ శాతాన్ని, క్యాలిపర్ సాయంతో ధాన్యం నిర్ణీత కొలతలతో కూడి ఉన్నదా లేదా అని స్వయంగా పరిశీలించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా టార్పలిన్లను అందుబాటులో ఉంచాలని, అన్ని కేంద్రాలకు అవసరమైన మేర తూకం యంత్రాలను సమకూర్చాలని, గన్ని బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం నిల్వలను వెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించేందుకు సకాలంలో లారీలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు OPMS లో నమోదు చేయాలని అన్నారు. తరుగు, కోతలు వంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, ఏ దశలోనూ రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. కాగా రోడ్లపై పెద్ద ఎత్తున ధాన్యం ఆరబెట్టడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం, కుప్పలుగా చేసి నిల్వ ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖాళీ స్థలాలు, మైదాన ప్రాంతాలలో ధాన్యం ఆరబెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఒకవేళ ఖాళీ స్థలాలు అందుబాటులో లేని పక్షంలో ధాన్యం కోతలు పూర్తయిన వరి చేలను ధాన్యం ఆరబెట్టుకునేందుకు వినియోగించుకునేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట DRDO సాయగౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ DM శ్రీకాంత్ రెడ్డి, DCO శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎవరికి ఆర్డర్ ఇచ్చారో ఒకసారి కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఈరోజు తెప్పించుకుంటే అట్లీస్ట్ మన జిల్లా వరకు అయిపోతుంది. ఈ వెయింగ్ స్కేల్స్ కూడా ప్రాబ్లం. వెయింగ్ స్కేల్ రుద్రూరుకి ఇవ్వలేదు సార్. రుద్రూరుకి మాకు వాపస్ ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదట. మళ్ళీ తీసుకున్నాం. చేయండి మీరు DRDO గారు స్ప్రెడ్షీట్ ఈరోజు క్రియేట్ చేసి ఈ టార్పలిన్స్ ఎన్ని ఏ సెంటర్లో ఎక్కడెక్కడ కావాలి మనకి అట్లీస్ట్ ఇమీడియట్గా లీడ్ ఉన్న దగ్గరైనా ఒక నిజామాబాద్ ఉన్నాయనుకో, లీడ్ వైపు ఆ పవర్ వైపు అక్కడ నుంచి స్కిప్ చేస్తాము. సన్నబియ్యం పంపిణీలో అధిక వాటా కేంద్రానిదే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందిస్తోందన్నారు. నాందేవాడ మున్సిపల్ జోనల్ కార్యాలయం పక్కన 21వ రేషన్ షాప్ లో నిర్వహించిన సన్నం బియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రజలకు అందిస్తున్న బియ్యం తూకం వేసి లబ్ధిదారులకు అందజేశారు. బియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా రేషన్ కార్డుదారులందరికీ బియ్యం అందించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం, గోధుమలు సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 96 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా కేంద్రమే ఇస్తుందన్నారు. హమాలి, గోడౌన్, సెస్ అన్ని ఖర్చులు కలుపుకుంటే 1 కిలో బియ్యం పైన సుమారు 38 రూపాయలు కేంద్రం భరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 5,800 కోట్లు నేరుగా కేంద్రమే చెల్లిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద ఏ ఒక్క వలస కార్మికుడు, పేదవాడు ఆకలితో ఉండకూడదని దేశమంతా ఉచిత రేషన్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి రేషన్ కార్డు పైన నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని, అలాగే ప్రతి రేషన్ షాప్ లో కూడా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 21వ నంబర్ నార్త్ రేషన్ షాప్ డీలర్ దివ్య, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, ASO రవి రాథోడ్, సౌత్ MRO బాలరాజ్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పొల్కం గంగకిషన్, కార్పొరేటర్ ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్న కళ్యాణ్ యోజన కింద, గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద
80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం మరియు కొన్ని చోట్ల గోధుమలు సరఫరా చేస్తూ ఉంది. తెలంగాణలో 96 లక్షల కుటుంబాలకు 96 లక్షల మందికి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా 5,800 కోట్లు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైస్ గురించి కానీ దానికి సంబంధించిన బార్దాన్ కానీ అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వము 5 కిలోలు అన్నీ కలిపి 38 రూపాయలు ప్రతి ఒక్కరికి పేదలకు 5 కిలోలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము తెలంగాణలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకనైనా ఇప్పటి నుండి రేషన్ కార్డు మీద మరియు ప్రతి ఒక్క రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటే తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసపోయే కార్మికులు కానీ పేదలకు కానీ అక్కడ ఉచితంగా బియ్యం కానీ గోధుమలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ మీరు రాజకీయాలకు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ కార్డు పైన ముద్రించాలని నేను డిమాండ్ చేస్తూ తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నారు. రేషన్ కార్డు జారీ చేయడం జరిగింది. ఇంకా 30 లక్షల పెండింగ్లో ఉన్నాయి. వాటిని 30 లక్షల ఎవరైతే మీకు అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల గురించి అవి వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మొన్నటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గతంలో బియ్యంతో పాటు ఇతర తినుబండారాల కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేనా ఆలోచన ఉందంటే తప్పకుండా అది కూడా మేము సమకూరుస్తామని చెప్పడం జరిగింది. అది పేదలకు బియ్యంతో పాటు ఉచితంగా ఉప్పు కారం ఏదో కిట్ ఉంటుందో పప్పు, ముఖ్యంగా పప్పు, ఇతర ఇంతకుముందు గతంలో ఇచ్చిన మాదిరి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరొక్కసారి ఈ పేదలకు ఇస్తున్న 5 కిలోల కేంద్ర ప్రభుత్వం నుండి అన్న కళ్యాణ్ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు తప్పకుండా పేదలు రేషన్ కార్డు మీద మోడీ గారి ఫోటో పెడితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైతే వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల వల్ల సిరికొండ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఇదివరకు గతంలో వర్షం కురిసి పంట దెబ్బతింది. మరోసారి కురిసిన వర్షానికి ఎండబోసిన వరి కుప్ప ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. సిరికొండ మండల కేంద్రంలో పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా అకాల వర్షం కురిసింది. దీనితో రాకపోకలకు పలు అంతరాయం ఏర్పడింది. గంపెడు ఆశతో పంట నూర్పిడి చేసి వరి ధాన్యాన్ని ఆరబెట్టిన వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు తమ పండించిన పంట తడిసిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. మండలంలో పలు గ్రామాలలో వర్షం ప్రభావం వల్ల ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. మండలంలో కొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ఒక్కసారిగా వచ్చిన వర్షం వల్ల రైతులు ఎండబోసిన వరి కుప్పలని కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ రిబేట్ సదుపాయం గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31తో 25 రాయితీతో ఎల్ఆర్ఎస్ కు ప్రభుత్వం అవకాశం కల్పించగా ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు మరో నెల రోజులు గడువు పొడిగించారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. అనాధికారులే
అవుట్ల క్రమబద్ధీకరణ, ఫ్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ 25% రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎఫ్టీఎల్ నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నంబర్ ద్వారా లాగిన్ అయి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఏప్రిల్ 30వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25% రిబేటు వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ఫ్లాట్లను అనధికార లేఅవుట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించే రెగ్యులరైజ్ చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు. వివిధ కారణాల వల్ల రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ రాయితీ సదుపాయం గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించిందని అన్నారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి అందులో 10% ఫ్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ సూచించారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని, దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన వారందరూ ఈ నెల 30వ తేదీలోపు క్రమబద్ధీకరణ చేసుకోవాలని, ప్రభుత్వం పొడిగించిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజుమన్ ఫారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం భూమేష్ గౌడ్ ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి విక్రయించాలని సూచించారు. నవీపేట్ మండలంలోని అంజుమన్ ఫారం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం భూమేష్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైసీపీ గోవర్ధన్ రెడ్డితో కలిసి ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డ్వాక్రా సంఘాల ద్వారా మండలంలోని అంజుమన్ ఫారం గ్రామంలో మోకన్పల్లి గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 క్వింటాలకు ధర ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను వాగ్దానం చేసిన దానిపైన కట్టుబడి ఉండి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున రైతులు దళారుల వద్ద వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో అమ్ముకోవాలని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటుందన్నారు. అలాగే బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు రైతులను ఎళ్లవెళ్లలా ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, సావిత్రి, రాజమణి, రజిత, రైతులు, గ్రామస్తులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గతంలో మన నైపేట్ మండలంలో మొత్తం 3 సెంటర్లు ఉండేటి. మరి ధాన్యం చాలా పండించడం జరిగింది. సహకార సంఘాలతో సాధ్యం కాదని చెప్పేసి మహిళా సంఘాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు 26 సంఘాలు మండలంలో చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ తరఫున, గ్రామ సంఘం తరఫు నుంచి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మహిళా సంఘాలు బలోపేతం కావాలని మరి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంగా బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, వివిధ రంగాలలో సోలార్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ రంగాల్లో మన మహిళా సంఘాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము అంజుమన్ ఫారంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతాంగం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా మనం 500 రూపాయల బోనస్ ప్రభుత్వము చెప్పిన విధంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా బయట కొనుగోలుకి ఎవరు కూడా వ్యాపారులు కాటబెట్టకుండా మరి ఆ పెట్టే డబ్బులు కూడా వస్తాయి రావని నమ్మకం. ఎందుకంటే వేరే వేరే వారు పెట్టి ఎంతోమంది మనకు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వానికి ఇస్తున్నాం కాబట్టి మన 1 రూపాయి కూడా మనం ఎక్కడ పోకుండా మన డబ్బులు మనకి ఇంట్లో ఉన్నట్టే మన 500 రూపాయల బోనస్తో సహా కలిపి 2320 రూపాయలు ఇప్పుడు ధర ఏదైతే ఉందో 2800 రూపాయలు 20 రూపాయలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి ఇవన్నీ కూడా మనం పండుగ చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే రైతాంగం అందరూ సంతోషంతో ఉంటూ మనకు మంచి పంటలు పండినాయి కాబట్టి. భీమ్గల్ మండల కేంద్రంలో ఒక ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. గత 3 రోజుల క్రితం ఒక దుకాణం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ తొలగించకపోవడంతో షాప్ యజమాని ఫ్లెక్సీని తొలగించడంతో ఇది కాస్త వివాదానికి దారితీసింది. భీమ్గల్లో ఓ ఫ్లెక్సీ 2 వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఓ షాప్ ముందు ఎలాంటి అనుమతి లేకుండా ఫ్లెక్సీని పెట్టారు. అనుమతి లేకుండా 3 రోజులుగా పెట్టిన ఫ్లెక్సీ తొలగించకపోవడంతో షాప్ కి ఇబ్బంది అవుతుందని దాన్ని తొలగించాడు షాప్ యజమాని. ఫ్లెక్సీ తొలగించడంతో షాప్ యజమానిపై దాడికి వచ్చారు ఓ వర్గంకి చెందిన కొందరు షాప్ వ్యక్తులు.
షాప్ యజమాని తనపై ఓ వర్గం వారు దాడి చేశారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యజమానికి మద్దతుగా మరో వర్గం వారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి అనుమతి లేకుండా ఫ్లెక్సీ పెట్టి దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్టు భీమ్గల్ పోలీసులు తెలిపారు. खबरदार 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 भारत माता के भारत माता के भारत माता के ఈ చట్టాలు అవన్నీ మీ ముంగట కూడా నడుస్తూ అంటాడు సార్. మీ కస్టడీలో కూడా 15 మంది ముఖ్యమంత్రిగా దాడి చేసి మాట్లాడారు కదా సార్. ఇలాంటి పిలుపు బహిరంగ ఏం చేయాలో అది చేయమని చెప్పండి. అదే మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే ఫ్లెక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కావాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాక్లూర్ మండలం దాస్నగర్లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ ఖ్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి వెండి వీణను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెండి వీణకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి సన్నిధిలో పెట్టారు. 5 లక్షల రూపాయల విలువ చేసే వీణను 4 కిలోల వెండితో తయారు చేసి అమ్మవారికి సమర్పించడం ఆనందంగా ఉందని శ్రీదేవి సంతోష్ దంపతులు చెప్పారు. ఆలయ అర్చకులు సంతోష్ దంపతులను శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏషియన్ సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. పోటీలు ముగించుకుని జిల్లాకు వచ్చేసిన క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. గత నెల 25 నుండి 31 వరకు పులి నాన్ తైవాన్ దేశంలో జరిగిన సబ్ జూనియర్ అండర్ 15 ఏషియన్ సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో భారత జట్టు తరపున పాల్గొన్న జిల్లా క్రీడాకారులు బి నిషిత, జి వర్షిని, డి కీర్తన, ఆర్ సౌజన్య ఆటలలో ప్రతిభ కనబర్చి తిరిగి జిల్లాకు చేరుకున్నారు. క్రీడాకారులకు రైల్వే స్టేషన్లో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగమోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, క్రీడాకారుల తల్లిదండ్రులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులను నిజామాబాద్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హెచ్ సాయిరెడ్డి అభినందించారు. ఎడపల్లి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతులు కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలని ఐకేపీ ఏపీఎం పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరి ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని ఎడపల్లి ఐకేపీ ఏపీఎం గంగారాం అన్నారు. ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్, దుబ్బతండా, ధర్మారం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం గంగారాం ఆయా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు శ్రీదేవి, ఏపీఎం గంగారాంలు మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన వరిధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అన్నారు. కార్యక్రమంలో సిసి మధుకుమార్, రషీద్, భాస్కర్, వినోద్, సంజీవ్, పాండురంగం, సాయిలు, ఆపరేటర్ ఉప్పు రాము, అకౌంటెంట్ శాంతకుమారి, పాలకవర్గం సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా సాధికారత దిశగా కొనుగోలు కేంద్రాలను ఎడపల్లి మండల సమాఖ్య ఆధ్వర్యంలో 9కి మనకు మంజూరు చేయడం జరిగింది. వాటిలో 7 మనం ఇప్పటికే మనం ప్రారంభించేసినాము. వీటిలో అన్ని బాధ్యతలు కూడా రైతులకు సూచించినాము. ఒకటి, వాళ్ళు తేమ శాతాన్ని తగ్గకుండా 17కు తగ్గకుండా
తేమ శాతం వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత వాటిని జాగ్రత్తగా ఈ ప్రకృతి వాతావరణం రీత్యా వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ఎటువంటి దళారులకు కానీ పక్కదారిన పట్టద్దు. తగిన కొనుగోలు కేంద్రాలకే అందించాలి. తద్వారా మళ్ళీ వాళ్ళకు వచ్చే ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి బోనస్ ఉందో అది కూడా సకాలంలోనే చేజిక్కించుకోవాలి. ఈ విధంగా ప్రతి మహిళ ప్రతి రైతు ఇటువంటి ఈ కొనుగోలు కేంద్రాలను సక్సెస్ఫుల్గా చేసుకొని మీ గ్రామ సమాఖ్యల యొక్క బలోపేతం కొరకు మన మహిళా సాధికారత దిశగా మంత్రి సీతక్క గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సీతక్క గారు ఈ ఆదేశాన్ని జారీ చేసినారు. సో ఆదేశాల అనుసారం గవర్నమెంట్ ఈరోజు మహిళా. నా పేరు శ్రీదేవి, ఎడపల్లి మండల సమైక్య అధ్యక్షురాలిని. ఈరోజు మా ఎడపల్లి మండల సమైక్య ఆధ్వర్యంలో 9 సెంటర్లు ఓపెన్ అయినాయి. ఎడపల్లి, ధర్మారం, ఒడ్డపల్లి, బ్రాహ్మణపల్లి, జమ్లం, తానాకలర్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని, మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 500 బోనస్ అన్నారు కాబట్టి ఎవ్వరు బయటకు పోలే, ఒక గింజ కూడా, అన్నీ ఎండబోసే ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు ఇది సద్వినియోగం చేసుకోవాలని మండలంలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నేల రాలింది. మరోపక్క ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. కోతలు కాని పంట నేలవాలింది. ప్రకృతి ప్రకోపం ముందు నేలవాలిన పంటలు చూస్తూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతాంగం ఆందోళనలో ఉన్నారు. కాలం కాని కాలం ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. యాసంగి పంట ధాన్యం చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కాస్త అన్నదాత కంటికి కొనుకు లేకుండా చేస్తుంది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలను ఏర్పాటు చేసినా తూకం వేయడానికి వీలు లేకుండా తడిసిపోయింది. మరోపక్క ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కోతకు వచ్చిన పంట గాలికి పూర్తిగా నేల వాలింది. బీర్కూర్ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వరి పంట నేల కొరిగింది. ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాది ఆమరాంచ, నేను ఇట్టల్ని కౌలు పొలం చేసిన, పోసుకొచ్చి ఎండబెట్టదామని అంటే కల్లా వర్షం వచ్చింది, మొత్తం నానిపోయినాయి. గవర్నమెంట్ పచ్చి కొని మాకు సహకారం చేయాలి. మొఘలుల కాలంలో హిందువులను బానిసలుగా చేసి మత మార్పిడిలో బలవంతంగా జరిపించిన రోజుల్లో శివాజీ మహారాజ్ 17వ ఏటనే కత్తి చేతపట్టి జై భవానీ అంటూ మొఘలులపై తిరుగుబాటు చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శివాజీ మహారాజ్ కు ఘన నివాళులు అర్పించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా నాందేవాడ శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులను ఎదిరించి హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించారని అన్నారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జిజియాబాయి గొప్ప స్ఫూర్తి. చిన్నతనం నుంచే ఆయనను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, సంజయ్, పురోహిత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిందూ హృదయ సామ్రాట్, హిందువులందరికీ దైవంతో సమానం. ప్రతి ఒక్క హిందూ హృదయాలలో చిరస్థాయిగా చివరి రోజు వరకు కూడా నిలిచిపోయే వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. వర్ధంతి సందర్భంగా ఇందూరు ప్రజల తరఫు నుండి, ఇందూరు జిల్లా ప్రజల తరఫు నుండి ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే బాడీలో ఒక వైబ్రేషన్, ఒక కదలిక. ఈరోజు మనం హిందువులని గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఆ రోజు విజయమాత కడుపులో ఉన్నప్పటి నుండే దేశభక్తుల సనాతన ధర్మం ఆమె వింటున్న ప్రతి ఒక్కటి కూడా
కడుపులోనే ఉన్నప్పుడు మాతాగారి అమ్మ కడుపులోనే ఉన్నప్పుడు వింటూ అతి పిన్న వయసులోనే మొఘలులను ఎదిరించిన ధీరశీలుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా జయంతి కానీ వర్ధంతి కానీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలో రాజ్యం స్థాపించి ఆయన జీవించినన్ని రోజులు, ఆ తర్వాత సంభాజీ మహారాజ్ ఆయన కొడుకు స్వరాజ్యం కోసం మొఘలులని ముక్కు తిప్పలు పెట్టి రాజ్యంలోకి రానియకుండా చేసిన గొప్ప మనిషి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ప్రతి ఒక్క హిందువులలో గత 11 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము మహారాష్ట్రలోనైతే ప్రతి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం వందలాది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే హిందుత్వానికి ప్రతీక, హిందుత్వానికి ఒక గుర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పేరిట ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తున్నారు. ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు నగరంలోని 51వ డివిజన్లో విస్తృత ప్రచారం జరిపారు. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్, గబ్బర్ సింగ్, బాలకిషన్, నజీర్, ఫారూఖీ పలువురు గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ బీజేపీ అనుసరిస్తున్న విధానాలను వివరించారు. కిల్లారోడ్ బురుడు గల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల గురించి వివరించారు. జెండాను చేతపూని, అంబేద్కర్, గాంధీ చిత్రపటాలను చేతపూని యాత్రగా పర్యటించారు. మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈరోజు నగరంలోని నియామాబాద్ నగరంలోని 51 డివిజన్లో గాజులపేటలో గురుడ్ గల్లీ గాజులపేటలో ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ గబ్బర్ గారు, అలాగే 4 డివిజన్ల ఇన్ఛార్జ్ రాంభూపాల్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ బాలకిషన్ గారు, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబుద్ గారు, అలాగే ముఖ్యంగా మా పిసిసి సెక్రటరీ మన రత్నాకర్ గారు, అలాగే ఇక్కడ నాయకులు ముస్తఫా ప్రమోద్ గారు, ఇక్కడి గాజులపేట గురుడ్ గల్లీలోని మా పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా అనేక డివిజన్లలో ఈరోజు నడుస్తున్నది, మార్నింగ్ నుంచి నడుస్తుంది, ఇప్పుడు ఈవినింగ్ కూడా చాలా డివిజన్లు నడుస్తున్నాయి. అలాగే ఏదైతే బీజేపీ ప్రభుత్వము జాతిపిత గాంధీ గారిని మరుగునపరిచే విధంగా చర్యలు చేపడుతుందో దాన్ని నిరసిస్తూ, అలాగే రాజ్యాంగాన్ని ఏదైతే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాన్ని కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి, భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తుందో బీజేపీ గవర్నమెంట్కు మద్దతు పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈ మొత్తము కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, అలాగే బీజేపీ యొక్క భావజాలాన్ని వివరిస్తూ ఇంటింటికి గడప గడపకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని మొత్తం గ్రహించి బీజేపీ మతతత్వ పార్టీకి. కోటగిరి మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో పాదయాత్ర చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని ఎత్తొండ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ తయ్యూబ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో కుల మతం భేదం లేకుండా పార్టీని ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. షేక్ తయ్యబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోటగిరి మండల ఇన్ఛార్జ్ జావేద్ అక్రమ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్ హుస్సేన్, మాజీ నిజామాబాద్ జిల్లా డెలిగేట్ కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్ఏ ఖాదర్, కోటగిరి మండల మాజీ ఎంపీటీసీ సలీం వాహిద్, బొనికే గంగాధర్, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. हिंदुस्तान में तरक्की होना है, पूरी दुनिया में अमेरिका से और चाइना से अगर कोई बड़ा मुल्क है और अच्छा मुल्क है तो हिंदुस्तान है नंबर 1। अगर हमको हिंदुस्तान को करना है तो सबको एक होकर काम करना है, गरीबों को गरीबी से सतह से उठाना है, यहाँ नौजवानों को नौकरियाँ दिलाना है, एजुकेशन में नौजवानों को आगे बढ़ाना है, हमारे बुजुर्गों को ओल्ड एज पेंशन दिलाना है, स्कूल्स अच्छे बनाना है, कॉलेजेस अच्छे बनाना है, यूनिवर्सिटीज़ अच्छे बनाना है, मंडलों में गाँव में सड़कें अच्छी बनाना है, वाटर की सहूलतें अच्छी होना है, इलेक्ट्रिसिटी की सहूलत अच्छी होना है। ये राहुल जी ने घर घर जाकर भारत जोड़ो यात्रा के नाम से घर घर गए, गांव गांव गए, लेकिन नरेंद्र मोदी, अमित शाह और उनके पूरे लोगों ने मिलकर भारत को 14 नंबर या 15 नंबर पर लेकर चले गया। यहाँ पर भारत को कोई चीज़ अभी रेटा कम नहीं हुए। जैसा मुनर साहब ने कहा जीएसटी लेकर आए, मरने के नाम पे भी अपने को, मरने के बाद भी हमको जीएसटी, हमारे जो भी उसका ये रहता है कफन दफन का, वो भी आपको जीएसटी है। और ना सोने का रेट कम हुआ, ना पेट्रोल का रेट कम हुआ, ना तुम्हारे को हिंदुस्तान में कोई खाने पीने की चीज़ों का रेट कम नहीं हुआ। तो ये हम आज जय बापू कानून को बदलने की बात कर रहे हैं, पार्लियामेंट में कानून को तोड़ने की बात कर रहे हैं। अम्बेडकर और बापू जी ने जो बनाया, तो राहुल जी ने एआईसीसी, हमारे को ऑल इंडिया कांग्रेस कमेटी, हमारे रेवंत रेड्डी साहब, तेलंगाना के सीएम साहब को, और तेलंगाना के हमारे पीसीसी महेश कुमार गौड़ साहब को, और हमारे निजामाबाद ज़िले के मानाला मोहन साहब को, और हमारे सीनों को जो कामारेड्डी के ज़िले के सदर है, और हम तमाम लोगों को ये आदेश दिया कि मंडल मंडल गांव गांव जाए, वहाँ पर जय बापू, जय भीम, जय संविधान का नारा घर घर जाकर आवाम को बोलिए कि बीजेपी ने सबको अलग अलग करने की पॉलिसी విధంగా ఇబ్బంది మాట్లాడడం చాలా కష్టం. మరియు అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎన్నో స్కీములను మనకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా ఒక్కొక్కటి స్కీమ్ను అమలు చేసుకుంటూ ఇప్పుడు 4 స్కీములను అమలు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరియు రుణమాఫీ విషయంలో కూడా కొంతమందికి జరిగినా కొంతమందికి జరగకపోయినా మళ్ళీ వారిని ముందుకు తీసుకుపోతానని చెప్తా ఉన్నారు. మరియు మనకు ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ కరెంట్ అనేది అయితే కట్టకుండా అందరూ కూడా అవాస్తవంగా జరుగుతూ ఉంది. అది దాంట్లో అవాస్తవం ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఇంకా ఏమన్నా మందికి రాకుండా కోటగిరి మండలంలో మండల ఆఫీస్కి వస్తే వారిని కూడా సరిచేసే కార్యక్రమం ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరియు ఇంకోటి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరియు ఏదైతే యూత్ పిల్లలకు ఏదైతే మన రాజు శక్తి అనే దానికి కూడా వారికి కూడా దరఖాస్తులు చేసుకోమని చెప్తా ఉన్నారు. మరియు రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరికి మనకు రేషన్ కార్డు బంద్ అయిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నరకం అనుభవించినామో మా అందరికీ తెలుసు. అది కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మీరు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోవద్దు. రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రేషన్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చౌక ధరల దుకాణాలలో స్టాక్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన వర్ణి మండలం జలాల్పూర్ గ్రామంలోని 8వ నెంబర్ రేషన్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయింది, ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాల గురించి రేషన్ డీలర్ కాశీరామ్ ను ప్రశ్నించి స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. రేషన్ షాప్ లోని బియ్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. స్టాక్ వివరాల పట్టిక కనిపించకపోవడంతో కలెక్టర్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద కుటుంబాల వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాలలో తప్పనిసరిగా స్టాక్ వివరాల పట్టికను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో విధిగా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న డిఎస్ఓ అరవింద్ రెడ్డిని ఆదేశించారు. ఆయా షాపులకు ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు కేటాయించబడ్డాయి, ఎంతమంది కార్డులు కలిగి ఉన్నారు, ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయింది, ఇంకను ఎంత పరిమాణంలో బియ్యం స్టాక్ మిగిలి ఉంది తదితర అన్ని వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి,
సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్ స్థానిక అధికారులు ఉన్నారు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షులు నేలకంటి అబ్బన్న ప్రారంభించారు. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని తాలు తప్ప లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఏ గ్రేడ్ కు 2320, బి గ్రేడ్ కు 2300 రూపాయల మద్దతు ధరను పొందాలని రైతులకు కోరారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కాంటా విషయంలో జాగ్రత్తలు పాటించి ధాన్యం సంచులు వెంటనే లెక్క చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కాంటా దగ్గర సీరియల్ ప్రకారం చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల వరి ధాన్యం కాంటా చేసిన వెంటనే పట్టా, పాస్బుక్, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్ వెంటనే పంపిస్తే త్వరలో వారు ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సౌద్ శ్రీనివాస్, గణేష్, గంగోని రాము, గోపి, గౌతమ్, సొసైటీ కార్యదర్శి మహేష్, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు సన్నపడ్లేసి 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి రైతులు ఎక్కడ సుగా వర్షాలు కానీ ఏదైనా కానీ తుఫాన్ వచ్చినా కానీ భయపడకుండా మీరు రైతులు ఇచ్చిన బోనస్కు మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వడ్లని మంచి తాళి తప్ప లేకుండా ఎండిన వడ్లని తీసుకొచ్చే కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రైతులు ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర ఇస్తుంది. కాబట్టి మేము కొనుగోలు సెంటర్ల ద్వారా మా ఇన్ఛార్జీలను పెట్టి ప్రతి ఒక్క రైతులకు ఇబ్బంది కలగకుండా అమ్మాలీలను కానీ మా ఇన్ఛార్జ్ సెంటర్లు వాళ్ళు మీరు ఎండబెట్టిన ధాన్యానికి 10 తేమ శాతం చూసి వాళ్ళు మా వాళ్ళు టోకెన్ నంబర్ ఇస్తారు. కాబట్టి దాన్ని మీరు సీరియల్గా ఓపిక బట్టి ధాన్యాన్ని మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకురావాలి. అలాగే చాలామంది కొంతమంది దళారులకు అమ్మి మేము ఇంతకుముందు మనం ఆనకాలంలో సుఖ వర్షం పడుతున్నది, మీరు భయపడకుండా ఎక్కడ సుఖ ఒక్క ఇత్తు లేకుండా కొనుగోలు చేసే బాధ్యత మా సొసైటీ సహకార సంఘం ద్వారా మేము కొనుగోలు చేస్తాం. కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా ఖాటా ఓపెన్ చేయడం జరిగింది చైర్మన్ గారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా మాతోటి డైరెక్టర్స్, స్టాఫ్ అందరం కలిసి, రైతులందరం కలిసి ఇవాళ అధ్యక్షుడు నేలకంటి అబ్బన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుండి కూడా విజయవంతంగా మనం ఈ కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం, మా వ్యవసాయ కేంద్రం ద్వారా రైతులందరి సహకారంతో మరి ఖాటా విజయవంతం చేసుకోవడం జరిగింది. మరి ఈసారి కూడా మరి రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి బోనస్ పోయినసారి ఇచ్చినట్టు ఈసారి కూడా ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా ఈ మనం పెట్టిన ఖాటాలకే వడ్లు తోలి ఓపికతో ఉండి ఈ నెల 2 నెలల కాలంలో మరి మనకున్న స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారు. కాబట్టి నవీపేట మండల ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో మనకు 5 సంవత్సరాలు చేసినట్టు ఈసారి కూడా విజయవంతంగా చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి రైతులకు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాము. మా సొసైటీ పరిధిలో ఉన్న 800 మంది రైతులకు గాను మరి 400 మంది సగము రుణమాఫీ, 400 మంది రుణమాఫీ జరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా సగం మందికి కూడా రైతు రుణమాఫీ ఖచ్చితంగా జరిగేటట్టు చూడాలని చెప్పేసి నవీపేట్ మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అధ్యక్షులు శైలేష్ కుమార్. నవీపేట్ మండలం నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం వడ్లను కొనడం జరుగుతుందన్నారు. రైతులు దళారులకు అమ్మకుండా సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులు ఇప్పుడిప్పుడే సంఘ పరిధిలోని గ్రామాల్లో కోతలు మొదలుపెట్టినారు. వారందరికీ, రైతులందరికీ కూడా కోరేది ఒకటే, మీరందరూ ఏదైతే నాణ్యమైన ధాన్యాన్ని మనము ఆరబెట్టి తేమ శాతాన్ని చూసుకొని
కొనుగోలు కేంద్రాల ద్వారా మండలం మన సంఘ పరిధిలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, అదేవిధంగా కామన్ గ్రేడ్కి 2300 రూపాయలు మద్దతు ధర ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా బోనస్ కూడా ఈ పంటకు కూడా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఆ బోనస్ను కూడా రైతులకి అందుకునే విధంగా అందరం కూడా మనము కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకొని రైతుకి రావాల్సిన మద్దతు ధరతో పాటు బోనస్ను కూడా పొందవలసిందిగా రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ధాన్యం అంటే కాటా పెట్టిన తర్వాత సకాలంలో మనకు రైస్ మిల్లుకు చేరే విధంగా ఆ విధంగా ఏదైతే ఉందో అధికారుల నుంచి ఆ విధంగా సహకారం తీసుకుంటాము. వ్యవసాయ శాఖ ఏఓ గారు కూడా ఉన్నారు. మాకు ఏదైనా సమస్య ఉంటే అఫీషియల్గా వారి ద్వారా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా చెప్పి, అంటే రైస్ మిల్లో ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు మరి వాళ్ళ సహకారం తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళే చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదైనా కొన్ని అటువంటి సమస్యలు వచ్చినా కూడా కొద్దిగా మీరు అంటే దీని మీద శ్రద్ధ పెడితే అంటే సాఫీగా కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్ళిన ధాన్యం సాఫీగా వెళ్తుందనేది మా కోరిక. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల పరిధిలో మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా అంటే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులు అన్ని విధాల వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ అది పరిష్కరించుకొని సాఫీగా మనం కొనుగోలు కేంద్రాన్ని నడిపించుకోవడానికి మీరందరూ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం. అమ్ముకునే వారికి తప్ప ఆఖరితో ఉన్న వారికి బియ్యం ఇవ్వాలి. సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. సన్న బియ్యంలో కేంద్రానిదే అధిక వాటా. గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం కింద పంపిణీ. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడి. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం. తడిసిన ధాన్యం, నేల కొరిగిన పంట. ఆందోళనలో రైతులు. ఆదుకోవాలని విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.